ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలకు నిండు జీవితాలు బలవుతున్నాయి. ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో ఏ మూల నుంచి ఆ మూల వరకు ప్రతి నిత్యం కనీసం ఒక సంఘటన అయినా వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతి వార్డులో చోటు చేసుకుంది. రాపూరు అరుంధతి వార్డుకు చెందిన లేపాకు సీనయ్య, ధనమ్మ భార్యాభర్తలు. అయితే ధనమ్మ ప్రియుడు కళ్యాణ్ మోసలో పడి భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే లేపాకు సీనయ్య హత్యకు ప్లాన్ చేశారు. గురువారం మధ్యాహ్నం సీనయ్య గొంతుకు వైర్ బిగించి హత్య చేశారు. సీనయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనమ్మతో పాటు ఆమె ప్రియుడు కళ్యాణ్ ను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొనుక్కున్నారు ఈ జల్లెడు కొట్టేసింది అయింది వచ్చి ఎంతమంది వచ్చినారో చంపేసి కత్తకాలం పోగొట్టుకొని తొక్కేసి ఆడవాళ్ళు అలా ఎట్టుకుని పొద్దున్న వచ్చి ఆమె నాకు ఆయన డేట్ ఏం లేదంటే అప్పుడు నేను పోయి పట్టుకొని చూసి చల్లగా బాగున్నాయి కాలు చేతిలో. అప్పుడు చూస్తే అందరూ పోయి బెదిరించేరికి అప్పుడు చెప్పింది నా మొగుడు మేమే చంపేసింది అని ఒప్పుకున్నది. అప్పుడు తీసుకొచ్చి కొట్టకుండా పెట్టి పోలీసులు వచ్చేసారు. చనిపోయిన అబ్బాయి నీకు ఏమవుతాడా? నా కొడుకు. ఏం పేరు? కొడుకు